హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలేకి అతి చేరువలో ఉన్నామన్నమాట. ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అవుతారని ఈగర్ గా మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? మీ గెస్ ఏంటో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇకపోతే ఈ వారం చాలా హంగామా ఉంటుంది. కంటెస్టెంట్ లో జర్నీ ఏవిస్ గా ప్లే చేస్తారు. ఫన్ హంగామా చాలా హడావిడి ఉంటుందబ్బా. సో అందులో భాగంగా మన ఎంటర్టైనర్ ఆఫ్ ద బిగ్ బాస్ సీజన్ 8 అవినాష్ ఏవి ఎలా ప్లాన్ చేస్తారో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా మన బిగ్ బాస్ వచ్చేసి గార్డెన్ ఏరియాకి అవినాష్ ని పిలుస్తారా. అక్కడ గార్డెన్ ఏరియా అంతా కూడా ఆ ఫోటోలు చూసి అవినాష్ అయితే మరిచిపోతాడు. ముఖ్యంగా అను వచ్చిన ఫోటోలు సెటప్ చూసి బిగ్ బాస్ ఇది నేను తీసుకెళ్తా బిగ్ బాస్, లాస్ట్ టైం కూడా మీరు ఇలానే చేశారు, నాకు ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో ఇవ్వలేదు ప్లీజ్ బిగ్ బాస్ అని అడిగేసరికి అక్కడ రిప్లై రాదనమాట. సో దాంతో అవినాష్ ఆ మెమరీస్ అన్ని చూసి చాలా మురిసిపోతాడు. అక్కడ అవినాష్, టేస్టీ తేజ అండ్ అలానే రోహిణి వీళ్ళ మెమరీస్ ని చూసి కూడా చాలా హ్యాపీ అవుతాడు. ఇకపోతే అక్కడ ఒక స్టేజ్ అయితే ఉంటుంది కదా, ఆ స్టేజ్ మీద నిలబడుతూ ఈ విధంగా చెప్తారు, బిగ్ బాస్ నాకు సెకండ్ టైం పిలిచి నాకు గౌరవం ఇచ్చారు, నాకు ఏదైతే ఎంటర్టైనర్ బిరుదు అనేది వచ్చిందో అది మీ వల్లనే వచ్చింది, మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు, మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఈ హౌస్ లో ఎంటర్టైన్ చేసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా బిగ్ బాస్ అంటూ స్టార్ట్ చేస్తాడు మన అవినాష్. ఇక బిగ్ బాస్ వచ్చేసి ఈ విధంగా అంటారు, అవినాష్ మీ మనసులో ఎన్నో బాధలు, ఎన్నో చెప్పుకోని సంఘటనలు ఉన్నప్పటికీ పైన చిరునవ్వుతో అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు. మీ ఈ ప్రయాణం మీతో పాటు మమ్మల్ని కూడా చాలా స్ఫూర్తినిచ్చేటట్లు మీ ఈ ప్రయాణాన్ని అనుకూల దిశగా మార్చుకుంటూ మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు చూస్తూ బిగ్ బాస్ అయితే చాలా గర్విస్తున్నారు. ఎవరి మొహం మీద అయినా సరే చిన్నపాటి చిరునవ్వు వచ్చిందంటే దానికి కారణం మీరే అయ్యారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆటలో భాగంగా అందరి అలసటను తీరుస్తూ ముందుకు నెట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మిమ్మల్ని మీరు కూడా ముందుకు తీసుకొచ్చిన తీరు చాలా ప్రశంసనీయం. మీ ఆట పాట అన్నిటిని చూసి బిగ్ బాస్ అయితే మైమరిచిపోయారు. మిమ్మల్ని గ్రాండ్ ఫినాలేకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద గ్రాండ్ ఫినాలే అన్నట్లుగా ఈ విధంగా బిగ్ బాస్ వచ్చేసి అవినాష్ గురించి మాట్లాడడం జరిగింది. మరి అవినాష్ టాప్ 5 కి డిజర్వింగ్ ఏనా? మీరేమనుకున్నారు కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.